హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు నిక్సరూస్ క్రియేషన్. నేను ఇవాళ ఎగ్లెస్ కేక్ తయారు చేయబోతున్నాను అనమాట. చాలా రవ్వతో చాలా టేస్ట్ అయితే ఎమ్మీగా ఉంటుంది. సో ఈ డిష్ ఎలా తయారు చేసుకోవాలి ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకున్నాను. అందులో నెయ్యి అనమాట కొంచెం వేడి చేసుకొని వేసుకున్నాను. మనం నెయ్యి ఎంత తీసుకున్నామో పెరుగు కూడా అంతే తీసుకోవాలన్నమాట. వీటిని బీటర్తో బాగా కలిపేసుకోవాలి. ఒక రకమైన క్రీమీ స్ట్రక్చర్ వస్తుంది అనమాట. అలా అది వచ్చే వరకు ఈ విధంగానే బీట్ చేసుకోవాలి. మనం ఎంత బీట్ చేసుకుంటే అంత బాగా వస్తుంది అనమాట కేక్ అన్నది. చూడండి, ఒక రకమైన క్రీమీ స్ట్రక్చర్ వచ్చింది కదా. ఇప్పుడు ఇందులో మనము షుగరు అండ్ కర్డ్ ఎంత తీసుకున్నామో అంత షుగర్ తీసుకొని పౌడర్ చేసుకోవాలన్నమాట. మనం నెయ్యి పెరుగు ఎంత తీసుకున్నామో షుగర్ అది అంతే క్వాంటిటీలో బొంబాయి రవ్వ తీసుకోవాలన్నమాట. దీని మీద మూత పెట్టేసుకుని ఒక 20 మినిట్స్ పక్కన పెట్టేసుకుందాం. 20 మినిట్స్ అయితే అయిపోయింది. ఒకసారి మళ్ళీ కలుపుకొని ఇప్పుడు ఇందులో మనం ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో సేమ్ అదే క్వాంటిటీలో మైదా పిండి. ఇది బేకింగ్ పౌడర్, ఒక హాఫ్ స్పూను బేకింగ్ పౌడర్, హాఫ్ స్పూను బేకింగ్ సోడా. ఇవన్నీ ఈ రెండు కూడా ఈ విధంగా జల్లిచ్చేసుకోవాలి. బేకింగ్ పౌడర్ బేకింగ్ సోడా వేసాక ఒక స్పూను వెనీలా ఎసెన్స్ కూడా యాడ్ చేసుకోవాలి. మనం తీసుకున్న అన్నీ కూడా అన్నీ ఈక్వల్ క్వాంటిటీలో తీసుకున్నాం అనమాట. సేమ్ అదే క్వాంటిటీలో మిల్క్ కూడా తీసుకొని యాడ్ చేసుకోవాలి. ఎక్కడా కూడా లమ్స్ అంటే ఉండన్నది లేకోకుండా చక్కగా బీట్ చేసేసుకోవాలి. కన్సిస్టెన్సీ అన్నది ఈ విధంగా ఉండాలన్నమాట. ఇప్పుడు మన దగ్గర మీ దగ్గర ఏది ఉంటే అది కేక్ చేసుకునే టిన్ ఉంటుంది కదా, అందులో ఇలా బటర్ పేపర్ వేసుకోవాలి. ఇన్ కేస్ మీ దగ్గర బటర్ పేపర్ లేకపోతే కనుక దీనికి టిన్కి కొంచెం బటర్ రాసేసి పైన కొంచెం మైదా పిండి కానీ గోధుమ పిండి కానీ స్ప్రింకిల్ చేసేసి అలా కూడా వేసేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఈ బ్యాటర్ మొత్తాన్ని కూడా ఇందులో వేసుకోవాలి. ఒకసారి ఇలా కొట్టుకుంటే ఏమవుతుంది అంటే ఎక్కడ కూడా లమ్స్ అన్నది లేకుండా చక్కగా మొత్తం సెట్ అయిపోతుంది అనమాట. చూడండి, ఈ విధంగా సెట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఓవెన్లో పెట్టుకుందాం. ఇలా ఓవెన్లో ఇలా 180 డిగ్రీస్ దగ్గర నేను 20 మినిట్స్ అయితే పెట్టుకుంటున్నాను అనమాట ఫస్ట్. ఆ తర్వాత చూసి మళ్ళీ సెట్ చేసుకుందాము. ఒకవేళ టూత్పిక్ కుచ్చి చూద్దాము. ఒకవేళ కుక్ అవ్వకపోతే కనుక ఇంకొక 5 మినిట్స్ పెంచుకోవచ్చు.
చూడండి 180 డిగ్రీస్ దగ్గర పెట్టాను కదా, 20 మినిట్స్ ఎండ్ అయిపోయింది. సో ఇప్పుడు ఒకసారి మనం ఓపెన్ చేసుకొని చూద్దాము. ఒకసారి ఓవెన్ అయితే ఆఫ్ చేస్తున్నాను. చూడడానికైతే చాలా ఎమ్మీగా ఉంది. ఒకసారి టూత్ పిక్ గుచ్చి చూద్దాం. చూడండి ఎక్కడ కూడా అంటట్లేదు. సో ఇది అయిపోయింది. మనం కొంచెం చల్లారిన తర్వాత దీని నుంచి తీసుకుందాము. కొంచెం చల్లారనిద్దాం దీన్ని. చల్లారిపోయిందనమాట. ఇప్పుడు మనం ఇలా సరే ఇప్పుడు స్లోగా ఇది తీసేసుకుందాం. చాలా బాగా వచ్చింది, చూడటానికి సూపర్గా ఉంది. ఇలా మనకి ఎలా కావాలంటే అలా పీసెస్ కట్ చేసుకోవటమే. నేను పీసెస్ కట్ చేసేసుకున్నాను అనమాట. చూడండి ఎంత బాగా వచ్చాయో. సో ఈ డిష్ మీరు కూడా తయారు చేసుకోండి. టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరికొత్త డిషెస్ కోసం బెల్ బటన్ ప్రెస్ చేయడం అయితే మర్చిపోకండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ గైస్.